అంటే మనవాడలో కూడా జనాలు బాగా పెరిగిపోతున్నారు పులి. నువ్వు ఒక్కడివి సచ్చావనుకో జనాభా కూడా తగ్గిద్ది కదా, అందుకే నిచ్చనేలేదో. చుట్టూ చుట్టూ ఇది అన్యాయం, చుట్టూ ఇది అన్యాయం. ఎదవ ఎటకారాలు ఆడావంటే ఇదే నిచ్చింత నెట్టెత్తాను, పైనుంచి కింద పడి సత్తావు. అయ్య బాబాయ్, అంత పని సేకే నిజం చెప్పేస్తానే సిట్టి. అయితే చెప్ప. అది అది ఈ వార్డులో కరెంట్ తీయమని కాంతమ్మ గారు చెప్పారు. మా అమ్మ చెప్పిందా? ఎందుకు చెప్పింది? నువ్వు ఆ రవిచంద్రతో సీట్లు చేయించి అతన్ని కష్టపెడుతున్నావంట. అతను సీట్లు చేయలేక నానా బాధలు పడుతున్నాడంట. అవును, వాళ్ళ అబ్బాయి కష్టపడకూడదని కరెంట్ తీసేయమంది. చూసావు బావా, నీతో సీట్లు చేతున్నానని తెలిసి నా పని ఆపేయాలని కరెంట్ తీయమందట. అర్థమైంది. రాయ్, కానీ వాటి మొత్తం కరెంట్ ఎందుకు తీసారా? ఇన్ని వైర్ల్లో మీ ఇంటి వైర్ ఎలా తెలుసుద్ది? అందుకే అన్ని బిగేశాను. ఇన్నారుగా, మన వార్డులో కరెంట్ తీయమని చెప్పింది ఆ కార్పొరేటర్ కాంతమ్మ గారేనంట. ఇప్పుడేమంటారు? ఇంకేమంటాము? కరెంటు పోతే కరెంట్ ఆఫీసర్తో మాట్లాడి కరెంట్ ఇప్పించాల్సిన కార్పొరేటర్ కాంతమ్మే కరెంటు తీయమని చెప్పింది. దానికి శిక్ష పడాల్సిందే. 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 అమ్మా, ఆవిడకి శిక్ష పట్టమేంటో గాని ఇక్కడి నుంచి నేను జారిపడ్డానుకో నాకు పడుద్ది బొక్క. నిచ్చి నేను తల్లి మీకు దండం పెడతాను. ముందు అన్ని ఫీజులు పెట్టాయి. రేరా నిచ్చిన పట్టారా త్వరగా రా. తొందరగా పెట్టు బావా. గట్టిగా పట్టుకోరు. జాగ్రత్త బావా, ట్యాంకు చుట్టమ్మా. చేసినదో పని రేపు కాంతమ్మ ముందుకొచ్చి చెప్పాలా? చెప్తావుగా? చెప్తా. రే నిచ్చెన తీసుకొని రారా. అట్టగే బావా. తొందరరా. ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? అదేదో సినిమాలో చిరంజీవి గారు చెప్పారు కదా, ఇన్ పెంట కొకడైల్ పెట్టివల్. ఏంటది? అదే ఇన్ పెంట కొకడైల్ పెట్టివల్. అమ్మా, అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్. అదే 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 చెప్తున్నాను బావా. ముందుంది ముసళ్ళ పండగ అని చిట్టమ్మా. అదే సరే, పదండి పదండి పదండి. ఒకసారి రామ్మా. ఏమైంది? ఒక్కసారి బయటికి రామ్మా. ఎందుకే? అబ్బా నువ్వు రామ్మా, చెప్తాను రా. నీలు, అబ్బా రా. సరిగ్గా పట్టుకో. ఏటిది?
అంబటియప్ప. ఎవరిళ్ళంతా? రేయ్, ఎవర్రా మీరంతా? ఇది కాంతం మిల్లు అనుకున్నారా? కాకినాడ సత్రం అనుకున్నారా? ఇక్కడి నుంచి పోండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కాంతమత్తోయ్, మరీ అంత ఆవిసపడిపో మాకే. రాత్రంతా మా వార్డులో కరెంట్ లేదు. పైగా తమరు కార్పొరేటర్ అయిన నుంచి మా వార్డులో కొలాయిలే రావట్లేదు. అందుకే మా ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ మీ ఇంట్లో చేసుకుంటున్నామత్తా. ఉద్ధరించావు. కరెంటు రాకపోతే కరెంట్ ఆఫీస్ కి కంప్లైంట్ చేయండి. నీళ్లు రాకపోతే వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పుకోండి. అంతేకాని మీ ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ నా ఇంట్లో చేస్తారా? మీ ఇంట్లోనే చేస్తాం కాంతమ్మత్తా. ఎందుకంటే మా వాడికి కార్పొరేటర్ నువ్వే కదా. అప్పుడు మా సమస్యలన్నీ తీర్చాల్సింది కూడా నువ్వే కదా. అందుకే మీ ఇంటి ముందుకొచ్చా. ఇదిగో అత్తలు పిండులు మావిలో మా కాంతమత్త ఏటి అనుకోదు. మోమాట పడకుండా మీ పనులన్నీ మీరు చేసేసుకోండి. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎదవలా కనిపిస్తున్నానా? మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలిసే. అక్క వీళ్ళ కాలుతో తనడం ఎందుకే? కర్రించుకోండి. అత్తయ్య వద్దు. నువ్వు కార్పొరేటర్వా, కరడు కట్టిన రాక్షసువా? నీకు ఓటేసి నిన్ను కార్పొరేటర్ చేసిన జనాలకి కట్టమొత్తే కాలుతో తన్ని అవమానించడమే కాకుండా కర్రతో వాళ్ళ తలలు పగలగొట్టాలని చూస్తావా? మీరసలు మనుషులేనా? ఓహో, కంటి ముందున్న మీ అమ్మ నాన్నల్ని వదిలేసి వేరెవరినో కాళ్లతో తన్నామని నువ్వు ఫీల్ అవుతున్నావా? సరే, ఇప్పుడు చూడు, మీ అమ్మ నాన్నల్ని కూడా అవమానించి నీ ముచ్చట తెరుస్తాను. రాక్షసు నా కాలు విరిచేలా ఉంది, వచ్చి ఆపమ్మా. నీలు, అబ్బా నా కాలు, అబ్బా. పోయి మా సిట్టంతో ఎందుకు ఎట్టుకున్నావే? అది లేనప్పుడు మా అమ్మ నాన్న అంటేనే బతకనివ్వదు. అలాంటిది అది చూస్తుండగా మా అమ్మ మీద కాలు లేపితే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? కాలు ఎరక్కొట్టేదు. నా కాలు విరిచేలా ఉందమ్మా, వచ్చి ఆపమ్మా. అక్క, ఈ బాధ వాళ్ళ అమ్మా నాన్నల మీద కాలు లేపక ముందు ఉండాలక్క. ఇప్పుడు చిట్టెమ్మని బతులాడటం తప్ప నీకు వేరే దారే లేదు. అమ్మా, ఏ చిట్టి, నా కూతురి కాలు వదలవే. కన్న తండ్రి లాంటి మా నాన్న మీద కాలు లేపినందుకు ముందు మా నాన్నకి క్షమాపణలు చెప్పమని చెప్పు.
లేదంటే అమ్మా కాళ్ళు ఎరిసి చేతులు ఎట్టేస్తాను. అమ్మా నా కాలు నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా ఒరే అవతారం, అక్క చూస్తావేంట్రా? వెళ్ళి ఆ చిట్టి నుంచి నా కూతుర్ని విడిపించరా. వెళ్ళు. అలాగే అక్క. వదులు. ఇదిగో సిట్టి, ఇదిగో మర్యాదగా మా నేలంబర్ కారోజులు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. చేసిన తప్పుకి మా నాన్నకి క్షమాపణలు చెప్పి సభలేసుకోమను. అప్పుడే ఒగ్గేస్తాను. లేదంటే నేను ఏడ్చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఇలా మాటలతో ఇనే రకం కాదే నిన్ను. అమ్మా అక్క సారీ చెప్పక్క. అయ్యో నా కాలు. ఉసే నీళ్ళు, ఆ సారీ ఏదో చెప్పి తగలడవే. లేదంటే కాళ్ళేని నిన్ను, చెయ్యలేని తమ్ముణ్ణి నేను చూడలేనే. మావయ్య క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి. సెంపల్ వేసుకో. క్షమించండి. అయ్యో, చెల్లి లాంటి నా మీద చేయడానికి నీకు సిగ్గులేదట. జాగ్రత్త. ఇంకో పారి నీ అక్క మాట చేయలేపావనుకో, కుడిసె ఇరిసి ఎడమ సెల్లు ఎట్టేస్తాను. ఏడనుకుంటున్నావా? ఏ చిట్టమ్మా, నా ఇంటికొచ్చి నా మనుషుల మీదే దౌర్జన్యం చేస్తావా? ఉండు, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయరా తమ్ముడు. అత్త, కాంతమత్త, నీకు శ్రమ ఎందుకులే అని నేనే పిలిపించానత్తా. ఏంటి, నువ్వు పోలీసుల్ని పిలిపించావా? కాదు, అంతకంటే పవర్ఫుల్ అయిన మీడియాల్ని పిలిపించాను. ఇదిగో మీడియా చెల్లి, ఓ పారా. ఇదిగో చిట్టే, అంటే నేను ఇప్పుడు టీవీలో కనిపిస్తానా? నువ్వే రానియా, ఇక్కడున్న వాళ్ళందరూ వస్తారు. అసలు వాడు జనాలు ఇక్కడికి ఎందుకు వచ్చారో, కాంతమ్మత్త ఇంటి ముందు మకాం ఎందుకెట్టారో కాకినాడ ప్రజలందరూ చూస్తారు. ఆ తర్వాత మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు కాంతమ్మత్తని పిలిచి మొహం వాసేలాగా సివాట్లెట్టి కార్పొరేటర్ పదవి నుంచి తీసేస్తారు. దరిద్రం అప్పటికి పోతులిపోద్ది. ఓర్ నాయనో, జరిగేదంతా మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి తెలిసిందంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే జరిగిందంటే త్వరలో నాకు ఇవ్వాలనుకున్న మేయర్ పదవి కూడా రాకుండా పోతుంది. బలి బాగా చెప్పావు. అమ్మమ్మ ఒక నిమిషమే.
ఇంకొక నిమిషమే ఆ, ఆ, ఆ. ఓకే ఇప్పుడు కానివ్వండి. రండి కానివ్వండి. కాంతమ్మ గారు, వార్డులో జనాలందరూ మీ ఇంటి ముందుకెందుకు వచ్చారు? వాళ్ళ ఇళ్లలో చేసుకునే పనులన్నీ మీ ఇంటి ముందు ఎందుకు చేసుకుంటున్నారు? దీనికి మీ సమాధానం ఏంటి? ఆ, ఏదో ఒక కాకమ్మ కబుర్లు చెప్పి చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలి. చిట్టెమ్మ చేసిన పనిని రివర్స్ చేసి ఎమ్మెల్యే గారి దృష్టిలో, మినిస్టర్ గారి దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలి. కాంతమత్త మాట్లాడవేటి? మా ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ అసలు మీ ఇంటి ముందు ఎందుకు చేస్తున్నామో కాస్త అలాకి వివరంగా చెప్పు. నా వార్డు జనాలందరికీ ఈ మీడియా సుముఖంగా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా వార్డు ప్రజలందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను రమ్మని ఆహ్వానిస్తేనే వచ్చారు. ఏటేటేటేటి మా వార్డు జనాలందరూ తమ రమ్మని ఆహ్వానితే వచ్చారా? అవును కదా చిట్టి. అయ్యయ్యో, చిట్టమ్మకి రమ్మని చెప్పలేదా? చెప్పానమ్మా, ఓ మర్చిపోయా. కరెక్ట్ కరెక్ట్. నాకు ఓటు వేసి కార్పొరేటర్గా ఎన్నుకోమని చెప్పాను. నా వార్డు జనాలకి కష్టం వస్తే వాళ్ల కళ్లల్లో కన్నీటి నవ్వుతానని, వాళ్ల కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను. కాబట్టి నిన్న రాత్రి వాళ్ళిళ్లలో కరెంటు పోయిందని తెలిసి వాళ్ళింట్లో చేసుకోవాల్సిన పనులు నా ఇంట్లో చేసుకోమని చెప్పాను. రెండు మూడు రోజులుగా వాటర్ సప్లైకి అంతరాయం కలిగినందున వాళ్ళింట్లో చేసుకోవాల్సిన వంటలు, వాళ్ళింట్లో చేసుకోవాల్సిన స్నానాలు నా ఇంట్లో చేసుకోమని చెప్పాను. ఇలా చెప్పడం తప్ప? ఇలా వాళ్ళని రమ్మండం నేరమా? నా ప్రజలని నేను కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ఇక్కడ జరుగుతున్నదంతా వెంటనే రికార్డ్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయండి. కనీసం కొంతమంది కార్పొరేటర్లన్నా నన్ను చూసి నేర్చుకుంటారు. ఓసి కాంతమత్త, మీడియాలు రాగానే ప్లేట్ బాలే తిప్పావే. సీన్ మొత్తం తారుమారు చేసావు కదే చెప్తా. ప్రజలారా, మీడియా ముఖంగా చెప్తున్నాను. నా ఇంటి బయట కాదు, అవసరమైతే ఈ పనులన్నీ నా ఇంటి లోపల చేసినా నేను బాధపడ్ను. అసలు ఈ ఇల్లు నాది కాదు, మీది. మీకిష్టం వచ్చినట్టు వాడుకోండి, మీకిష్టం వచ్చిన నాళ్ళు వాడుకోండి. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఎల్లి ఎల్లంతా దుకాణం పెట్టుదా. పదండి పదండి పదండి. చిట్టమ్మా, ఒక్క నిమిషం. ఇలా వస్తావా? ఏటత్తా? రామ్మా, రా. దేనికో? ఒక్క నిమిషం ఇలా రా చిట్టమ్మా. చూడు, నా కొడుకుని కష్టపెడుతున్నావని రాత్రి కరెంటు తీయించిన మాట నిజమే. అలాగని వార్డు జనాలందర్నీ నా ఇంటి ముందుకు తీసుకొస్తే నేనేమైపోవాలి? ఎవరు తీసిన గోతిలో ఆళ్ళే పడతారు కాంతమత్త. తప్పు చేసింది నువ్వే కాబట్టి నువ్వే అనుభవించాలి. అలా కాదు. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, చేస్తా. ఎంటనే మా వాడికి కరెంట్ రావాలి, రోజు నీళ్లు రావాలి. అలా రాకపోతే రోజు ఇంటింటికి నీళ్లు నువ్వే పంపాలి. వాళ్ళ అవసరాలన్నీ నువ్వే తీర్చాలి. అలాగని మైక్ ముందు చెప్పు. అంతేగా? ఇప్పుడే చెప్పేస్తాను. పద పద. ప్రజలారా,
చిట్టెమ్మ నేను చేసుకున్న చర్చలు సఫలమయ్యాయి. ఇక నుంచి మీ వార్డులో ఒక్క నిమిషం కూడా కరెంటు పోదు. ప్రతిరోజు నీళ్లొస్తాయి. అలా కాని జరగకపోతే నేను కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తాను.